ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 3వ వచనము. వేటగాని ఉరి నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటగాడు చాటున దాక్కొని ఎలాగైతే వేటాడటానికి ప్రయత్నం చేస్తాడో, జంతువుల్ని పక్షుల్ని పట్టుకుంటాడో, సాతానుడు కూడా మనకు అలానే వేటాడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ప్రతిదినము మనల్ని శోధనలో పడేయాలని ప్రయత్నం చేస్తుంటాడని ఈ వాక్యం ద్వారా రచయిత మనకి తెలియపరుస్తున్నాడు. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా మనల్ని విడిపిస్తాడు దేవుడు. ధైర్యంగా ఉండండి అని మనకి వాక్యం తెలుపుతుంది. మనకు అనారోగ్యాలు వస్తూ ఉంటాయి, లేదా మన పేదరికం వల్ల అనారోగ్యాలు వస్తాయి, లేదా స్వతహాగా అనారోగ్యాలు వస్తాయి. వీటి నుంచి కూడా నేను రక్షిస్తాను అని దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. అనారోగ్యాల నుంచి, మరి చుట్టూ ఉన్న పరిస్థితుల నుంచి కూడా మనల్ని విడిపించే దేవుడు మన గొప్ప దేవుడు. పౌలు, బర్నబా ఒక సందర్భంలో లుస్త్రాలో సువార్త ప్రకటిస్తున్నారు. ఎంతో కష్టపడి వాళ్ళు సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. అక్కడ అద్భుతాలు చేయడానికి వెళ్ళలేదు. కానీ ఎంతో మందికి ప్రకటిస్తున్నప్పటికీ ఒక్కడు మాత్రం ఎంతో ఆసక్తిగా వింటున్నట్లుగా మరి వారు కనుగొన్నారు. ఆసక్తిగా వింటున్నప్పుడు పౌలు అతన్ని చూసినప్పుడు తనలో విశ్వాసం పౌలుకి కనపడింది. వాక్యం వింటుండటం వల్ల తనకు విశ్వాసం బలపడిందని పౌలు గ్రహించాడు. కాబట్టి వెంటనే తన ఊచకాళ్ళ నుంచి లేకోమని ఆజ్ఞాపించినట్లుగా, నువ్వు గట్టిగా పలికినట్లుగా మనం చూస్తున్నాం. తన బంధకాల్లో నుంచి, తన అనారోగ్యంలో నుంచి ఆ క్షణం విడిపించబడి తన గంతులు వేస్తూ పరిగెత్తినట్లుగా, దేవుని స్తుతించినట్లుగా చూస్తున్నాం. ఈ దినము కూడా మనకు అదే వాక్యం వినపడుతుంది. నీ బంధకాల నుంచి ఇప్పుడే లెగు అని దేవుడు మనతో పలుకుతున్నాడు. మరి విశ్వసించి అద్భుతం పొందుకోవడానికి మనం రెడీగా ఉన్నామా? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన యేసయ్య, నీ యొక్క గొప్ప రక్షణ, గొప్ప విడుదల మాకు ఈరోజు ఉంచావు నాయన. మా చుట్టూ ఉన్న ప్రతి నాశనకరమైన పరిస్థితి, ప్రతి భయంకరమైన తెగులు నువ్వు అన్నిటినీ తొలగించి ప్రభా మాకు విడుదల దయచేస్తున్నాం. ఇప్పుడే లెగిచి మా పరిస్థితుల్లో గంతులు వేయమని మీరు చెప్తున్నాను నాయన. అంత గొప్ప విషయం బట్టి నీ కృతజ్ఞతలు. మేము మా నోరారా, మా హృదయం పూర్వకంగా నేను స్తుతిస్తూ, నిన్ను కనపరుస్తూ, మా ప్రతి అద్భుతాలని నేను స్తుతిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.